యాషెస్ సిరీస్ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ టెస్ట్ తొలి రోజే ఉత్కంఠను పెంచింది. వికెట్ల వేటలో పేసర్లు విశ్వరూపం చూపించారు. బంతులు కాదు బుల్లెట్లు అనుకునేలా చెలరేగిపారు. దీంతో బంతిని టచ్ చేయాలంటేనే బ్యాటర్లు వణికిపారు. దూసుకొచ్చే బాల్స్ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. పేసర్లు ఉగ్రరూపం చూపించడంతో పెర్త్ టెస్ట్ తొలి రోజు ఆటలోనే 19 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. చూస్తుండగానే 39 పరుగులకు 3 వికెట్లు పడ్డాయి. సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఫైర్ చూపించాడు. ఇంగ్లండ్పై ఒత్తిడి పెంచాడు. పదునైన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. హ్యారీ బ్రూక్, పోప్ 55 పరుగుల పార్ట్నర్షిప్తో ఇంగ్లండ్ కుదురుకున్నట్టే కనిపించింది. కానీ ఆసీస్ బౌలర్లు జోరు పెంచారు. ఓ దశలో 160 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మరో 12 పరుగులు మాత్రమే జోడించగలిగింది. మిచెల్ స్టార్క్ దెబ్బకు 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ 32.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 52 పరుగులతో హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓలీ పోప్ 42 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాలో జో రూట్ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కెరియర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. పెర్త్లో 12.5 ఓవర్లు మాత్రమే వేసిన స్టార్క్ ఏకంగా 7 వికెట్లు తీశాడు. 58 పరుగులిచ్చాడు. బ్రెండన్ డగ్గెట్ 2, క్యామరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన మిచెల్ స్టార్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ చరిత్రలో ఇంగ్లండ్పై 100 వికెట్లు తీసిన ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆసీస్ స్పిన్నర్లలో నాథన్ లియాన్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. పెర్త్లో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్టార్క్ చెలరేగిపాడు. తొలి 4.4 ఓవర్ల స్పెల్లోనే టాప్ ఆర్డర్లోని ముగ్గురిని అవుట్ చేశాడు. రెండో స్పెల్లో మరింత చెలరేగాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. ఇంగ్లండ్ను కోలుకోలేకుండా చేశాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తడబడింది. పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ షాక్ మీద షాక్ ఇచ్చాడు. ఓపెనర్ల వికెట్ను తీశాడు. ఆ తర్వాత బ్రైడన్ కార్స్ కూడా చెలరేగాడు. స్మిత్, ఉస్మాన్ కవాజాను పెవిలియన్ పంపాడు. ఈ దశలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రతాపం చూపించాడు. ఆస్ట్రేలియాను వణికించేశాడు. వచ్చిన వారిని వచ్చినట్టుగా పెవిలియన్కు పంపించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే సాధించింది. ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. బెన్ స్టోక్స్ 6 ఓవర్లు మాత్రమే వేసి 5 కీలక వికెట్లు తీశాడు. 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పెర్త్ టెస్టును మరింత ఆసక్తికరంగా మార్చేశాడు. తొలి రోజు ఆటలో మొత్తంగా ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదైంది.